So my dear friends, మనం ఈ పనిష్మెంట్ ఫర్ అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ సెక్షన్ 10 ఆఫ్ పోక్సో యాక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లల పైన చాలా నేరాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల శిక్షల పట్ల అవగాహన ఉండాలి. ఎవరైనా తప్పుడు కేసు పెట్టినా కూడా అసలు ఏ కేసు పెట్టిన అంశం కూడా మనకు తెలియాలి. కాబట్టి ఈ బేసిక్ అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత కోసం అందరి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా సరే చిన్నపిల్లల పైన ఈ తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడితే మాత్రం వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే జరిమానా కూడా కోర్టు వారు విధిస్తారు. ఈ చిన్నపిల్లల పైన ఈ తీవ్రమైనటువంటి లైంగిక నేరానికి పాల్పడడం అంటే ఏంటిది? వాళ్ళ మర్మాంగాలతో ఆడుకోవడము, వాళ్ళ పైన పదే అత్యాచారం చేయడము, వాళ్ళ మర్మాంగాల పైన దాడి చేయడము, వాళ్ళ సిగరెట్తో కాల్చడము, లేకపోతే గట్టిగా కొట్టడము, లేచి నిలబడే స్థాయి కూడా లేకుండా వాళ్ళపైన గట్టిగా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడము, లేకపోతే గ్యాంగ్ రేప్ చేయడము, లేకపోతే ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూ ఈ మైనర్ల పైన దాడికి పాల్పడము, అది కూడా ఈ అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ కిందకే వస్తుంది. ముఖ్యంగా ఒక పోలీసులు కానీ, లేకపోతే ఆర్మీ ఆఫీసర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే హాస్టల్స్ కానీ, లేకపోతే ఈ పిల్లల ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి ఏవైనా సంస్థలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అంటే రక్షించిన వాళ్ళే భక్షించే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్లకు ఇటువంటి కఠిన జైలు శిక్షను విధిస్తారు. సో చిన్నపిల్లల భద్రత వాళ్ళ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరిది. చట్టాల పట్ల శిక్షల పట్ల అవేర్నెస్ అనేది కలిగజేయాలి. కాబట్టి మనం ఈ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ విత్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. లెట్స్ క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి సలహాలు అవసరం ఉంటే నా కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు 9573395095. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.